కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రశ్నించే గొంతులను నుసిమేస్తున్నాయంటున్న ప్రకాష్ రాజ్. కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు. దీని మీద ఏంటి సార్? వాళ్ళు వేరే దారి లేదు కదా వాళ్ళకి. ప్రశ్నించే గొంతులు వద్దు వాళ్ళకి. ప్రశ్నించే గొంతులు వద్దు. ఎవడు ప్రశ్నించినా అదే సర్వాధికారం వేరే వేరే రూపంలో ఉంటుంది. స్టేట్ అయినా సెంటర్ అయినా అప్పుడు సెంటరు స్టేటు వేరే వేరేగా ఉండేది. ఇప్పుడు స్టేట్లు కూడా కుమ్మకైపోతే అందుకే అమ్ముడు పోయిన వాళ్ళ గురించి మాట్లాడాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సార్ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు సార్. అది ప్రభుత్వ రంగంలో ఉంటే మంచిదా, ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మంచిదా? మీరు ఆలోచించండి సార్, ప్రైవేటైజేషన్స్ వల్ల మనం ఎలా కష్టపడుతున్నామని. కొందరికే డబ్బులు వెళ్ళిపోవడం, కొందరే ఏలడం, కొందరే డిసైడ్ చేయడం ఒక సామాన్య ప్రజకి ఎలా హెల్ప్ అవుద్ది? సర్వీస్ సెక్టర్స్ జనాలకు ఉపయోగపడాలి కదా. అది వ్యాపారీకరణం అయిపోతే, కొందరు మధ్య కేంద్రీకృత అయిపోతే యు ఆర్ గివింగ్ పవర్ టు దెమ్. ఒక గన్ను తన పాటు తను ఉంటుంది, చేతికి తీసుకుంటే నీలో ఉన్న మృగమే దానికి వస్తుంది కదా. సో మీరు ఎవరిని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని బలపరుస్తున్నారు దాని మీద ఆధారపడి ఉంటుంది. అది బలపరించడం అనేది మన ఇతిహాసంలో ప్రజలకు ఏదైనా మంచిది జరిగిందో దానివల్ల. మీరు ప్రైవేటీకరణను సమర్థిస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.